కలుగునుగాక. కాబట్టి ఈ సమయమున సిస్టర్ హదస్సా సిస్టర్, హనీ హదస్సా సిస్టర్ మన మధ్యలో వర్షిప్ చేయబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా మైక్ ఆఫ్ చేసుకోకండి, ఆన్ చేసుకోకండి, ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి, ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకండి. ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చాము కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఒక స్థలంలో కూర్చుందాము. ఎందుకంటే దేవుని సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి మనము దేవుడు మన మధ్యలో ఉన్నారని నమ్ముతూ పూర్తి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో కూర్చుందాం. ఇది దేవునికి ఇచ్చే సమయం కాబట్టి, ఇది స్తుతి చేసే సమయం కాబట్టి మన మధ్యలో హదస్సా సిస్టర్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. గాస్పుల్ పరమగీతములు పేజ్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం సిస్టర్. ఈ సమయమున వర్షిప్ చేయవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్, నా వాయిస్ వినిపిస్తుందా? హల్లెలూయా. అందరం కలిసి ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చురుకుగా ఉండడం ఎంతో ఆశీర్వాదం, ఎంతో దేవునికి మహిమకరం. కాబట్టి మనందరం కూడా ఏక మనసు కలిగి ప్రభు సన్నిధిని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈ సమయం నా వర్షిప్ చేయవలసింది సిస్టర్. మీ వాయిస్ ఆడిబుల్ లేదు. రీసౌండ్ వస్తుంది. తరుణ్ ప్లీజ్ మై వాయిస్ క్లియర్ గా లేదు సిస్టర్. కొంచెం పర్లేదు సిస్టర్. సమయంలో దేవుని నామాన్ని కనపరుస్తూ కొన్ని పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. సిస్టర్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సిస్టర్. ప్రేమతో ఆహ్వానించిన వాయిస్ వినిపిస్తుంది కదండి? ఎస్ సిస్టర్, కంటిన్యూ. ఓకే సిస్టర్. యేసుప్రభు నామములో చాలా లేట్ అయింది, సారీ, క్షమించండి.
మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన అగతే గోస్పెల్ టీం అంతటికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామాన్ని కనపరుస్తూ కొన్ని పాటలు పాడదాం. దేవుని స్తుతించడంలో ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పది. దేవుని గ్రంథము యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట మనం చూస్తాం. దేవుని మహిమపరచడానికి దేవాది దేవుడు మనము ఏర్పరచుకున్నాడు, సృష్టించుకున్నాడు. కనుక ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఎందుకంటే ముందు మనం హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఫలించుట నేర్పై అనే పాట పాడుతూ ముందుకు కొనసాగుతాం. ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, నీరది తీరమునా ఫలించుట నేర్పయ్యా, నీరది తీరమునా ఫలించుట నేర్పయ్యా, నీ మందిరమునా నివసించుట నేర్పయ్యా, నీ సన్నిధానమునా వసించుట నేర్పయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, యోసేపు వలె పాపము వెత్తని దుష్కార్యములు నాకు చెందవని, యోసేపు వలె పాపము వెత్తని దుష్కార్యములు నాకు చెందవని, నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా, నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, శత్రువులైనా ప్రేమించుట నేర్పయ్యా, శత్రువులైనా ప్రేమించుట నేర్పయ్యా, బంధువులందరినీ ప్రేమించుట నేర్పయ్యా, రక్త సంబంధులను ప్రేమించుట నేర్పయ్యా, అందరికన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా, అందరికన్నా నిన్ను ప్రేమించే మనసివ్వయ్యా, ప్రేమించుట నేర్పయ్యా నా యేసయ్యా, యోసేపు వలె కుళ్ళు కపటము లేని లేని ప్రేమను ఇవ్వయ్యా, యోసేపు వలె బాధింపబడిన క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా, దైవ ప్రేమతో హత్తుకుని మనసు ఇవ్వయ్యా, ప్రేమతో హత్తుకుని మనసు ఇవ్వయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, ఫలించుట నేర్పయ్యా నా యేసయ్యా, నీనది తీరమునా ఫలించుట నేర్పయ్యా, నీనది తీరమునా
ఫలించుటనిపయ్యా నీ మందిరమున నివసించుటనిపయ్యా నీ సన్నిధానమున వసించుటనిపయ్యా నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా ఫలించుటనిపయ్యా నా యేసయ్యా ఫలించుటనిపయ్యా నా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమిస్తూ దేవుని నిజమైన మనసుతో ఆయన సేవించడమే నిజమైన ఆరాధన. సమయంలో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాను కలుగుదాం. నా జీవితంలో నా జీవితాల్లో చేసిన ప్రతి ఉపకారంకే నీకు వందనాలయ్యా అంటూ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఇంతవరకు దేవుడు మనకు ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో చేసి ఉన్నాడు కనుక వాటన్నిటిని అనుభవిస్తుంటూ దేవాది దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు మానవులైన మనందరినీ నరపుత్రుడైన మనందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి కానీ మనల్ని దర్శించడానికి కానీ మనకు యోగ్యత లేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన ఎడల తన కృపను విశ్వాస్యతను చూపిస్తున్నాడు. మనల్ని ఎంతవరకు నడిపించాడు, మనల్ని దీవించాడు, మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు కనుక అందరం కలిసి దీవించాలి సమృద్ధిగా అనే పాట పాడుతూ అందరం కలిసి అందరికి వచ్చిన పాట కనుక అందరము దేవుని నామాన్ని కనపరిస్తే పాట పాడు. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారుణలో వేడారుణలో సెలయేరులే ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో
నా ధ్యాసవాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నీవు కోరిన సాగమని దీవించావే సమృద్ధిగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా కన్న తండ్రినా నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రినా గురువంతా తీర్చావే కన్న తండ్రినా ఆశలను నిరాశలను నేనున్నా నీకనియన్నావే శత్రువులను పోరాటములు నా పక్షముగానే నిలిచావే మరల పాట ఆశలను నిరాశలను నేనున్నా నీకనియన్నావే పూరులను పోరాటములు నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన ప్రభు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్తమైన దేవ నీ ఘనమైన నామానికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ రీతిగా ఈ గూగుల్ మీట్ ద్వారా మేము అందరము కలిసి నాయన నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని కనపరచడానికి నీ నామాన్ని స్తోత్రించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించిన భారమును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆయన ఎవ్రీ సాటర్డే ఈ విధముగా జరుగుతున్న ఈ గూగుల్ మీట్ బట్టి మేము స్తుతిస్తున్నాం అయ్యా. దేవా ఎంతమంది బిడ్డలైతే చేరి వచ్చి ప్రతి వారం మీ మాటలు ఆరాధిస్తున్నారో వారందరి జీవితాల్లో చేయబోతున్న ప్రతి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఈ ప్రజలు ఎలా ఈ ప్రేమ ఈ దయ ఈ కరుణ చూపించేవారు ఈ ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ప్రభావ మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. మా ఎడగా మీరు చేసిన ప్రతి ఉపకారముకి తండ్రి మీకు వందనాలు. అయినా అనర్హులమైనప్పటికీ ప్రభావ బలహీనమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి బయటను కనపరచవలసిన మా అర్హతకు మించి మా తరగతుకు మించి మా స్థాయికి మించి మా స్థితికి మించి మమ్మల్ని దీవిస్తూ మా జీవితాల్లో కార్యాలు చేసుకోవచ్చినందుకు మీకు వందనాలు. మా జీవితాల్లో మా బ్రతుకులో మేము అందరము ప్రభావ ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి ఆయనాన్ని వహించే సమయానికి మీకు వందనాలు. ప్రభావ భక్తులైనట్లుగా ఏమైనా కేవలం నీ కృప వలన అయినట్లుగా దేవ మా జీవితాల్లో ఆయన మా స్థితికి మా జీవితానికి కారణం నీవే కనుక ఈ కృపను బట్టి ప్రభావం ఆరాధిస్తూ స్థుతిస్తూ స్థుతించుకునే అవకాశాన్ని ప్రభావం అందరికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సేవకుని ఆయన నీ పక్షము నిలబడుతుండగా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచబోతున్నందుకు
బలపరచబడుతున్నందుకు ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ నాయన మా ప్రార్థనలు ఆలకించి మా జీవితాల్లో నాయన నీవు కార్యాలు చేసే దేవుడు ప్రభావ ఈ దినం ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయి ఉన్నారు వారందరినీ మీరు బ్లెస్ చేయండి. వారందరి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరత ప్రతి ఒక్క ప్రభావ పొదువ మీరు తొలగించి వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి వారి జీవితాల్లో వారి ఆశలను వారి నిరాశల వంటి పరిస్థితుల ఆశలుగా ఆయన నీ యొక్కకు వచ్చిన ఆయన వారి యొక్క ప్రభావ హృదయ వాంఛ నీ యొక్కకు చెప్తూ ఉంటుండగా వారి జీవితాల్లో మీ కార్యాలను జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ దేవారి యొక్క ప్రభావ ఆయన అగపే మినిస్ట్రీస్ వారి యొక్క ప్రభావ మీ యొక్క ప్రభావ గూగుల్ మీట్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని దీని వెనక ఉండి ప్రభావ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేయమని మీరు టీం అంతటిని మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు ఒక్కడిగా పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసే అతి పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన ఏసే నామములో నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో చక్కగా చేసి దేవాదేవుని మహిమ పరుచుకునేటువంటి హనీ హదస్సా సిస్టర్ కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఎంతో చక్కని పాట పాడుతూ దేవాదేవుని మహిమ పరిచారు సిస్టర్ గారు. యెహోవా నా దేవా ఆ పాట పాడి ఎంతగానో మనందరి హృదయాలను ఆకట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బేతేలు మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తూ విశాఖపట్నంలో ఎంతగానో ప్రభు సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి హనీ హదస్సా సిస్టర్ కి ఆరాధన చేసినందుకు అగాపే గాస్పుల్ తరపున పరమగీతములు ప్రజెంట్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను సిస్టర్. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చిన్నాము కాబట్టి ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకండి. ఇది ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్తుంది, యూట్యూబ్ లైవ్ వెళ్తుంది, వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూట్యూబ్ లైవ్ వెళ్తుంది, అగాపే గాస్పుల్ యూట్యూబ్ లైవ్ వెళ్తుంది. కాబట్టి గమనించండి, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకండి. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చున్నాం. వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు మన మధ్యలో తన దైవ సేవకుల్ని నిలవబెట్టుకొని మన మధ్యలో దేవుడు మాట్లాడబోతుండగా ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి. మన పరిస్థితి బైబిల్ గ్రంథాన్ని దైవ సేవకుల గురించి ఇంట్రడ్యూస్ చేయబోతుండగా ఎవరు కూడా మైక్ ఆన్ చేసుకోకండి ప్లీజ్. గమనించండి, మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి దగ్గర పెట్టుకుందాం. కాబట్టి మన మధ్యలో ఉన్న దానియేల్ రాజ్ బ్రదర్ గారు మనలో ఉన్నారు. బేతెల్ మినిస్ట్రీస్ లో విశాఖపట్నంలో ఎంతగానో ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా యవనస్తులకు ఒక మాదిరికరంగా, యవనస్తులకు ఒక ఆదర్శకరంగా ప్రభు సన్నిధిలో దేవుని పని చేస్తూ బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవ జనులు దానియేల్ రాజ్ బ్రదర్ కి ఈ సమయాన్ని వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అగాపే మినిస్ట్రీస్ తరపున పరమగీతములు పేజ్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాను బ్రదర్. Praise the Lord. Are you able to hear? Praise the Lord, brother. Praise the Lord అండి. Praise the Lord everyone. అగాపే గాస్పుల్ టీంకి అదేవిధంగా కృష్ణ గారికి అగాపే గాస్పుల్ టీం ఉన్న ప్రతి టీం నన్ను సమీపించి నాతో మాట్లాడిన సిస్టర్ లావణ్య గారికి వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వాయిస్ క్లియర్ గా ఉన్నట్లయితే మనం మాట్లాడడం వెళ్ళిపోదాం. బ్రదర్ రీసౌండ్ వస్తుంది బ్రదర్, కొంచెం వీలవుతే ఒక వీడియో కూడా ఆన్ చేసుకోగలరు బ్రదర్. వీడియో ఆన్ లోనే ఉందండి.
వీడియో ఫస్ట్ వైసీపీ అనే దాంట్లో వీడియో చూడండి. ఓకేనండి. ఓకే బ్రదర్, కంటిన్యూ. పెంచు హల్లెలూయా. బ్రదర్ వాయిస్ ఆడిబుల్ గా లేదు బ్రదర్, కొంచెం. ఎప్పుడు బాగానే వస్తుంది. నో బ్రదర్. హలో బ్రదర్ ఒకసారి మాట్లాడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓకే వినిపిస్తుంది సిస్టర్? ఓకే బ్రదర్, కంటిన్యూ. అంటే క్లియర్ గా ఉందా, ఇంకా హమ్మింగ్ లా వస్తుందా? క్లియర్ గా ఉంది బ్రదర్. ఎప్పుడు ఇటువంటి సంవత్సరాలు నేను లైవ్స్ పెడతా ఉంటాం, కానీ ప్రజలకు సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొంచెం సాధారణ ఆటంకాలు పడుతూ ఉంటారు. ఆటంకాల సమయంలోనే మరి దేవుడు తన కార్యం కూడా జరిగించేవాడే ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి తెరవగలిగితే, Acts chapter 16 verse 18. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుంటెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవుని మాటలు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. మరి పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, పౌలు యొక్క జీవితాన్ని కానీ పౌలు యొక్క బ్రతుకుని కానీ మనం చూసినప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది పౌలు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ పౌలు యేసుక్రీస్తు నామములో దురాత్మలను వెలువడుతూ ఉన్నాడు. సాతాను క్రియలు, అపవాది క్రియలు, చీకటి క్రియలు మరి సౌలు లయపరుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని మరి ఏ విధంగా తన సాధనంగా వాడుకుంటాడో సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటి అంటే, మనము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్నామా, లేకపోతే సాతాను చేతిలో సాధనాలుగా వాడబడుతున్నామా? ఇది మనం ఆలోచన చేయాలి. విండోస్ అన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు కొంచెం అన్ని విండోస్ ఓపెన్ చేయాలి. దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్నామా, లేకపోతే సాతాను చేతిలో సాధనాలుగా మనము వాడబడుతున్నామా అనేది మనం ఆలోచన చేయవలసిన వారమే మనము ఉన్నాము. ఒకప్పుడు ఇదే సౌలు అపవాది చేతిలో కీలుబొమ్మగా మరి వాడబడటం మనం చూస్తా ఉన్నాం. Saul was used as a puppet in the hands of Satan. సాతాను చేతిలో సౌలు ఒక కీలుబొమ్మగా వాడబడ్డాడు. ఈరోజు లైవ్ లో ఎంతమంది ఒక వాక్యం వింటున్నారు? హూ ఎవర్ వి ఆర్, మనం ఎవరైనా, వాట్ ఎవర్ వి ఆర్, మనం ఏమైనా, వేర్ ఎవర్ వి ఆర్, మనం ఎక్కడున్నప్పుడు, మనం ఎటువంటి వారమైనప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆర్ వి ద tools or instruments of Satan, or
ఆర్ వి ద టూల్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్? మనము దేవునికి సాధనాలుగా ఉన్నామా, లేకపోతే సాతాను చేతిలో మనము సాధనాలుగా ఉన్నామా? ఇది మనము ఆలోచన చేయాలి. దేవుడు ప్రతి ఒక్కరిలో నుంచి, ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, మనందరి జీవితాల్లో నుంచి, మనందరి బ్రతుకుల్లో నుంచి దేవుడు ఆశపడుతూ ఉంది ఏంటి అంటే, యూ అండ్ ఐ అండ్ ఎవ్రీవన్ టు బి ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ గాడ్. మనం అందరము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, బలవంతుని చేతిలో బాణములు. ముఖ్యంగా యవనస్తులు, అదేవిధంగా ఏ వయసులో ఉన్నవారైనప్పుడు నీవు నేను కూడా మనమందరము దేవుని చేతిలో మనము సాధనాలుగా వాడబడాల్సిన వారమే మనము ఉన్నాము. ఈ సౌలు ఇక్కడ మనం చూసినప్పుడు సిస్టర్ ఇప్పుడు చదివారు, ఒక దయ్యాన్ని సౌలు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో వదిలిపోమని ఒక దయ్యానికి సౌలు చెప్తూ వచ్చినప్పుడు, ఆ దయ్యము వెంటనే ఒక సహోదరిని, ఒక బాలికను ఆ దయ్యము పట్టుకుని ఉంది. ఆ దయ్యము పేరు హుతోను అనే దయ్యము, ఇంగ్లీష్ లో పైథాన్, స్పిరిట్ ఆఫ్ పైథాన్. ఆ యొక్క స్పిరిట్ తో ఆ యొక్క సహోదరి, ఆ సిస్టర్, బైబిల్లో ఉన్న అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆమె పట్టబడి ఉంది. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. అటువంటి సహోదరి జీవితంలో సౌలు ఎలా ఉన్నాడంటే, దేవుని సాధనంగా వాడబడి సాతాను క్రియలను, చీకటి క్రియలను లయపరిచేవాడుగా అన్నాడు సౌలు ఉన్నాడు. ఈరోజు నీకు సాయంత్రకాలం నీకు వాక్యాన్ని వింటూ ఉండగా నీవు నేను మనం ఎవరైనప్పటికీ మన జీవితాలని, ఇఫ్ వి సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్, ఇఫ్ వి పుట్ అవర్ లైఫ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, మన జీవితాలను దేవుని చేతిలో మనం పెట్టగలిగితే మన జీవితాలను దేవుడు అద్భుతంగా సాధనాలుగా వాడుకుంటాడు. మన దేవుడు అంత ప్రేమమయుడు. ఏ జీవితాలు అయితే దుర్నీతి సాధనాలుగా, సాతాను కార్యకలాపాల్లో ఏ జీవితాలు అయితే, ఏ బ్రతుకులు అయితే వాడబడుతూ వచ్చాయో, ఇదే బ్రతుకులు దేవునికి సమర్పించుకుంటే ఇదే వ్యక్తుల్ని, ఇదే దేవుడు ఇదే సాతాను మీద విజయము అనుగ్రహించి చీకటి క్రియలు లయపరిచి మన ద్వారా ఆయన నామానికి మహిమ, మన జీవితాలకి ఘనతను అనుగ్రహించి వాడే మన దేవుడు ఉన్నాడు. పౌలు అంటాడు మొదటి తిమోతిలో, ఏమంటాడండి? పూర్వము హింసకుడును, హానికరుడును, దోషకుడును ఇటువంటి నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వారిగా ఎంచినందుకు. ఎక్కడుందో మాట? జస్ట్ మీరు ఒక మాట ఎవరైనా ఆ యొక్క మైక్ ఆన్ చేసి ఎవరైనా చెప్పచ్చు. ఎక్కడుంది మాట? పూర్వం హింసకుడును, దోషకుడును. నాకు తెలుసు ఎక్కడుందో, కాకపోతే జస్ట్ మిమ్మల్ని కొంచెం ఈ యొక్క సందేశంలో కొంచెం మిమ్మల్ని నిమగ్నం చేయడానికి, అంతే, అంతకన్నా ఏం కాదు. చెప్తారా? ఎక్కడుందన్నమాట? పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు. పౌలు ఎక్కడున్నాడు అన్నమాట? దట్ వర్డ్ ఎక్కడ చెప్పాడండి అన్నమాట? ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతిలో ఎక్కడ? తిమోతి పత్రికలో. తిమోతి పత్రికలో ఎక్కడ? మొదటి అధ్యాయం 15వ వచనం. ఏమన్నాడు? చదవండి ఎవరైనా సిస్టర్స్. మొదటి తిమోతి, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు కృతజ్ఞత. ఇటు సౌలు ఏమంటాడంటే, పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు ఇటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పి అన్నాడు. సౌలు తెలియపరుస్తున్నాడు. ఇదే సౌలు పూర్వం ఇటువంటి వాడంటే హింసకుడు. అపోస్తలుల కార్యాల్లో క్లియర్ గా ఉంటుంది. Saul was breathing out murders and threats. సౌలు ఊపిరట ఏంటి అంటే సౌలు ఊపిరి దేవుని ప్రజల్ని బాధ పెట్టడమే సౌలు యొక్క ఊపిరి. దేవుని ప్రజల్ని హింస పెట్టడమే సౌలు యొక్క ఊపిరి. ఇటువంటి సౌలు, దిస్ Saul was
ట్రాన్స్ఫార్మ్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఇటువంటి సౌలు దేవుని యొక్క మహాకృప చేత మార్చబడిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉన్న సౌలు దేవుని చేతిలో యుద్ధాయుధముగా బలమైన పనిముట్టుగా వాడబడతా ఉన్నాడు. అందుకే అన్నాడు, సౌలు పూర్వం హింసకుడును, దోషకుడును, హానికుడును, ఇటువంటి నన్ను తన పరిచర్యకు నామకుస్తుడిగా నా దేవుడు, నా ప్రభువు నియమించాడు. సాతాను చేతులు మనము సాధనంగా ఉంటే సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో సాతాను చేతిలో మనము సాధనాలుగా వాడబడితే సాతాను మన జీవితంలో ఏం చేస్తాడంటే మన పరువు తీస్తాడు, మనకున్న పరువు అంతా తీస్తాడు, గాయాలు చేస్తాడు, దెబ్బలు తినిపిస్తాడు, కన్నీళ్లు తెప్పిస్తాడు, బాధ వేదన కలిగిస్తాడు, అవమానం కలిగిస్తాడు, హేళన కలిగిస్తాడు, వేదన కలిగిస్తాడు. చివరికి సాతాను ఏం చేస్తాడు చెప్పనా? చంపేస్తాడు. అపవాది దొంగ, అపవాది అబద్ధికుడు, అపవాది నరహంతకుడు. Satan is a liar, Satan is a murderer. ఈ విధంగా Satan is a deceiver, మోసగాడు. సాతాను కోసము మనకు అనేక విషయాలు బైబిల్లో మనం చూస్తాం. యేసుప్రభువు స్వయంగా చెప్తారు, Satan is a deceiver, Satan is a thief, Satan is a murderer. సాతాను ఒక నరహంతకుడు, సాతాను ఒక దొంగ, సాతాను ఒక మోసగాడు. ఈనాడు చదువుకున్నవారు, చదువులేనివారు, ఉన్నవారు, లేనివారు, ధనికులు, పేదవారు, ధనవంతులు, ధనహీనులు, బిజినెస్ పీపుల్, ఏ ఉద్యోగాలు వ్యాపారాలు చేయలేని వారు, ఆల్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ Satan. Do you believe that? మీరు నమ్ముతున్నారా? ఈ లోకమంతా, ప్రపంచమంతా సాతాను చేతిలో ఉన్నాయి. బైబిల్ సెలవిస్తా ఉంది ఎఫెసీ 6వ అధ్యాయంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మనం పోరాడుతుంది శరీరంతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో, ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహాలతో వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్. మనము చేస్తున్నాం, దెయ్యములతో, సాతాను క్రియలతో, చీకటి క్రియలతో ఫైట్ చేస్తారు. ఇక్కడ సౌలు ఆ దెయ్యపు క్రియలు లయపరుచినట్లుగా లయపరుస్తారు. అయితే ఎవరైతే దేవుణ్ణి ఇంకా ఎరుగులేని వారుగా ఉంటారు, సాతాను బంధకాలు ఉంటారు, నిజ రక్షకుడైన యేసుప్రభువు దగ్గరికి రాలేని వారు ఎవరైతే ఉంటారు, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడలేని వారు ఎవరైతే ఉంటారు, వారందరూ సాతాను చేతిలో ఉన్నారు. ఇందా మేము చెప్పినట్టుగా సాతాను ఈజ్ ది ఈజ్ ద మర్డరర్, ఈజ్ ద డిసీవర్. సాతాను మోసడు, దొంగ. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తారంటే వెలుగుదోత వేషం వేసుకొని అబద్ధపు మాటలు చెప్పి మనం మోసం చేసి అవమానపరిచి చివరికి మన జీవితాలను నిత్య నరకానికి తీసుకుని, తనతో పాటు నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతాం. ఈ రోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారంటే కారణం ఏంటి చెప్పండి? అనేక మంది ఏమన్నా 10th క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఇంటర్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, చదువులో రాణించలేకపోతే ఆత్మహత్య, లేకపోతే ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య, తల్లిదండ్రులు ఒక మాట అంటే ఆత్మహత్య, అప్పులు బాధలు అంటే ఆత్మహత్య. అయ్యో, సుశాంత్ సింగ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి తన చక్కని రూపము, చక్కని యాక్టింగ్ అన్ని ఉన్నాయి. కానీ తన చివరి సినిమా వచ్చేసరికి ఆత్మహత్య చేసుకోకూడదని ఒక సినిమా తీశాడు. ఆ తర్వాత తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Whether great or small, whether rich or poor, whether great or small, whether people belong to America or people belong to India, it doesn't matter to Satan. మనుషుడు ఎవడైనప్పటికీ సాతానికి ఏమాత్రం కూడా పట్టించుకోడు సాతాను. ఎందుకంటే సాతాను బలవంతుడు, ఈ స్ట్రాంగ్ మ్యాన్. అయితే బైబిల్ శ్రమిస్తా ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఇటువంటి వాడట గొప్పవాడు. ద వన్ హూ ఈస్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దెన్ హూ ఈస్ ఇన్ ద వరల్డ్. మనలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడే. మనలో ఉన్నవాడు మన ప్రభు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, ప్రియ చెల్లెమ్మ, ప్రియ అక్క, ప్రియ తండ్రి, ప్రియ తమ్ముడు, ఇక మాటలు వింటున్న మీరు ఒకవేళ సాతాను చేతిలో మీరు బంధింపబడి అని నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉంది, నాకు ఈ శ్రమలు, పరిస్థితులు, ఈ కష్టాల ద్వారా నేను నలిగిపోతున్నాను,
నేను శ్రమ వేదన కూడా వెళ్తున్నాను, నాకు ఏం చేయాలో తోచట్లేదు అనే పరిస్థితులు ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ఆ ప్రభుని సమీపించు. ఒంటరిగా ఆ ప్రభుత్వ సమయాన్ని పెట్టు. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. దేవుని వాక్యాన్ని నెమ్మదిగా చదివి ఆ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను దేవుని సాధనంగా మార్చడం మాత్రమే కాదు, అనేకులు సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి ఒక యుద్ధాయుధంగా, ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. ఆమేన్. ఇందాక మీకు చెప్పాను, సాతాను చేతిలో ఉంటే సాతాను మనల్ని మోసగిస్తాడు, మరణానికి అప్పగిస్తాడు. బైబిల్లో మనం చూస్తే ఇస్కరియోతు యోధ మరి సాతాను యొక్క సాధనంగా వాడబడినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో ఇస్కరియోతు యోధ, ఇస్కారియోత్ జూడస్, యోధా ఇస్కరియోతు సాతాను చేతిలో సాధనంగా వాడబడ్డాడు. దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడవలసిన, శిష్యుడిగా ఉండవలసిన ఇస్కరియోతు యోధ సాతాను చేతిలో ఆయుధంగా మారిపోయి చివరికి ఏమయ్యాడు మీరు చెప్పండి? చివరికి ఏమైంది జీవితం? ఆ 30 వెండినాలు సుఖాన్ని అనుభవించాడా? ఆ 30 వెండినాలతో తన జీవితంలో ఏదైనా చేయగలిగాడా? చివరికి మరలా వాటిని విసిరేశాడు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తికి గురి వేసుకుని చెప్పినట్లుగా మనం పని మోస్తాం. సాతాను ఏం చేశాడు చెప్పండి? చివరికి ఇస్కరియోతు యోధ లాంటి వారిని మరి చంపివేసినట్లుగా మనం చూస్తాం. యోధ అనే మాటకి అర్థం ఏంటండి? ఎవరు చెప్తారా? ఇంగ్లీష్లో, తెలుగులో ఇస్కరియోతు యోధ, ఇంగ్లీష్లో జూడాస్ ఇస్కారియోట్. జూడాస్ అనే పేరు గ్రీక్ వర్డ్ లో నుంచి, జూడా అనే పేరు నుంచి వచ్చింది. జూడా అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పగలరా? జస్ట్ ఒక ప్రశ్నలు ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలుసు మీకు తెలియదు అని కాదు, కానీ జస్ట్ ఒక మనం చిన్న సంభాషణ మనం చేసుకోవడానికి తప్ప అంతకనే కాదు. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూడా? యోధ అనే మాటకి అర్థం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? సహోదరులు కానీ యోధ అనే మాటకి అర్థం ఏంటండి? లేయా కుమారులు కలిగింది, రూబేను, షిమియోను, లేవి, యోధ 4వ కుమారుడు. ఆ 4వ కుమారుడు యోధ అని పేరు ఎందుకు పెట్టింది? ఎవరైనా చెప్పగలరా? స్తుతి అని అర్థం. ఎస్, స్తుతి. ప్రైజ్ బి టు గాడ్, ప్రైజ్ బి టు గాడ్, లెట్ గాడ్ బి ప్రైజ్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని పేరు అన్నాడు లేయా. ఆ తల్లి తన కుమారుడికి, 4వ కుమారుడికి పెట్టింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దేవుని నామానికి మహిమ తీసుకుని రావాలి. సాతాను చేతిలో కీలుబొమ్మగా మారి మట్టిలో కొట్టుకుపోవాలా ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ తీసుకుని రావాలి. పేతురు వలె, యోహాను వలె, ఆంద్రే వలె, తోమ వలె, ఫిలిప్పు వలె, బర్తలోమె వలె, మత్తయి వలె, లెబ్బయి వలె, ఈ విధంగా అనేక మంది శిష్యుల వలె యోధ ఇస్కరియోతు కూడా దేవుని చేతిలో మహాబలముగా వాడబడి జూడా should have brought glory to God. యోధ దేవునికి మహిమ తేవలసి ఉండిన వాడు, కానీ తేలేకపోయాడు. దేవుని నామానికి మహిమ తేలేకపోయాడు. సాతాను చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించక ముందు సాతాను ఇస్కరియోతు యోధ హృదయంలో ప్రవేశించాడు. వైర్లెస్ మైక్ పవర్ ఆగిపోతుంది. సాతాను ఇస్కరియోతు యోధలో హృదయంలో ప్రవేశించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 13 verse 2. నేను చెబుతాను, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సాతాను మన జీవితాల్లో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మన జీవితాల్లో ఆలోచన పెట్టేవాడు, మనల్ని చెరిపేవాడు, పాడు చేసేవాడు. అయితే ఆలోచనలు పుట్టక మానవు. పక్షులు మన తల మీద నుంచి అక్కడ పైన ఎగరక మానవు. అయితే పక్షులు మన దగ్గరికి వచ్చి మన తల మీద ఆ యొక్క గూడు అంటారు కదా, నెస్ట్ అంటారు కదా, ఆ గూడు పెట్టుకోకుండా మనం ఆపగలగాలి. ఆలోచనలు అనేకమైన వస్తాయి. సాతాను అనేక ఆలోచనలు పుట్టిస్తాడు. శరీరము అనేక ఆలోచనలు కలిగిస్తుంది. లోకము అనేక భ్రమలు కలిగిస్తుంది. లోకము అనేక ఆలోచనలు కలిగిస్తుంది. అయితే ఈ వచ్చిన ఆలోచనలు వాక్యముతో, ప్రార్థనతో, డియర్ బ్రదర్స్ అండ్ డియర్ సిస్టర్స్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ థాట్స్. మనం ఆ యొక్క ఆలోచనని మనము ఎదిరించేవారిగా మనము ఉండాలి. ఎగ్జాంపుల్, సాతాను
ఎవరెవరిని పాడు చేశారో కొంతమంది పేర్లు మీరు చెప్పగలరా? ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. సాతాను ఎవరెవరిని బైబిల్లో పాడు చేసిన వాడిగా ఉన్నాడు? చాలా మంది ఉన్నారు. జస్ట్ మన కమ్యూనికేషన్ కోసము నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సాతాను ఎవరెవరిని పాడు చేశాడు చెప్తారు ఎవరైనా? బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. నాకు అలవాటు ఏంటంటే ప్రసంగం చేస్తాను, ప్రశ్నలు అడగడం అలవాటు, అందుకే అడుగుతాను. సాతాను బైబిల్లో ఎవరెవరిని పాడు చేశాడు, లేకపోతే ఎవరెవరిని భ్రమకు గురి చేశాడు? ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఆదాము అవ్వలు వారి జీవితంలో దేవుని స్వరూపముతో, దేవుని పోలుకుతో, మహిమ శరీరాన్ని కలిగి వెలుగు వస్త్రాన్ని ధరించుకొని ఎంతో ఆనందంతో ఆదాము అవ్వలు ఏదెను తోటలో కొన్ని వందల చెట్లు, అద్భుతమైన ఏదెను తోట, వనము, అందులో ఆనందిస్తా ఉంటే సాతాను వచ్చి ఒక ఆలోచన పెట్టించాడు. ఇది నిజమా? ఈజ్ దిస్ ద ట్రూత్? ఈజ్ దిస్ ద ట్రూత్ గాడ్ సెడ్ టు యు? ఇది నిజమా? దేవుడు ఇది నిజమని మీకు చెప్పాడా? ఈ పండు తినవద్దని చెప్పాడా? ఏ చెట్టు ఫలాన్ని తినవద్దా అని చెప్పి స్టార్ట్ చేసి దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా సాతాను అన్నాడు ప్రశ్న వేస్తూ వచ్చాడు ఆదాము వారి జీవితంలో సాతాను ఒక ఆలోచన పుట్టించాడు. హవ్వ ఆ ఆలోచనని అధిగమించలేకపోయింది, ఓవర్కమ్ చేయలేకపోయింది. అన్నాడు ఆదాము సాతాను చేతిలో ఉండి దేవుని చేతిలో సాధారణంగా వాడబడాల్సిన వారు సాతాను చేతిలో ఇరుముడుగా మారిపోయారు. మనం చూస్తే ఇంకా లోతు భార్య ఈ వాజ్ రైచస్ మ్యాన్. లోతు నీతిపరుడు అని బైబిల్ వాక్యము సెలవిస్తాం. ఇటువంటి లోతు భార్య ఇక సొదొమ గొమొర్రా పట్టణము మరి నాశనం చేయబడతా ఉంది. అటువంటి సమయంలో లోతు భార్య సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటకు వస్తాం, దేవదూతలు తీసుకుని వస్తా ఉన్నారు. అటువంటి సమయంలో లోతు భార్య ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసింది. అయ్యో, నా బంగారం అని అనుకుందేమో, నా వెండి, నా యొక్క వస్తువులు, నా మేనవిద్దులు, నా పంట పొలాలు, నా పశువులు, నా గొర్రెల కాపరులు, నా అల్లులు, మరి ఏమనుకుందో? షీ టర్న్డ్ బ్యాక్ సైడ్. లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పి ఆ మాట ప్రకారంగా తన ఇంటిని కట్టుకోవాల్సిన లోతు భార్య, ద వైఫ్ ఆఫ్ లార్డ్, లోతు భార్య ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. దీపస్తంభంగా ఉండాల్సిన లోతు భార్య సాతాను చేతిలో ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకవేళ దేవుని చేతిలో ఉంటే అన్నాడు లోతు భార్య ఎట్లా ఉండేదంటే దేవుని చేతిలో దీపస్తంభముగా ఉండేది, కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండేది. కానీ సాతాను చేతిలో ఉండడం వల్ల ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆదాము కూడా ఏదైనా తోటకు దేవునితో సహవాసాన్ని, ఆనందాన్ని, సంతోషాలని అనుభవించగలిగిన వారు సమస్తాన్ని కోల్పోయి దేవునికి దూరస్తులైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యోధ దేవునికి స్తుతి చెల్లించవలసిన వాడు, దేవునికి మహిమ తీసుకుని రావాల్సిన వాడు మట్టిలో కలిసిపోయాడు. ఇంకా మనం చూస్తే కొంతమంది కథలు కొంతమంది చరిత్రలు అందుకే మీకు తెలియపరుస్తాం, మనం విందాం. అన్నాడు లోతు భార్య మాత్రమే కాదు, లోతు కుమార్తె. చెప్పండి ఎవరు? లోతు కుమార్తెలు బైబిల్ సంబంధిస్తా ఉంది. కీర్తన 144వ అధ్యాయం 12వ వచనం. కీర్తన 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు. ఇక్కడ మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇంగ్లీష్ లో దే వర్ లైక్ కార్నర్ పిల్లర్స్. అంటే ఒక మన భాషలో చెప్పాలంటే పిల్లర్స్ ఏమంటారు తెలుగులో? ఆ యొక్క స్తంభాలు. మనం ఇంటికి పిల్లర్స్ చాలా అవసరం. ఆ స్తంభాలుగా మరి ఆ కుమార్తెలు ఉండాలట, అలా ఉన్నారట. కీర్తనకారుడు మరి దావీదు యొక్క మాటలు సెలవిస్తా ఉన్నాడు. దేవర్ లైక్ దట్, వారు అలా ఉన్నారు. లోతు కుమార్తెలు మూల ఖమ్మముల వలె లేకపోతే స్తంభాల వలె ఉండవలసిన వారు ఏమైపోయారంటే మనకు బాగా తెలుసు. తండ్రితోనే పాపం చేసి శాపాన్ని మూట కొట్టుకుని మోయాబు సంతానానికి వారు మరి
మెయిన్ రోల్ ని పోషించిన వారిగా మనం చూస్తాము. మన జీవితంలో సాతాను చేతిలో ఉంటే ఏ విధంగా శాపగ్రస్తులం అవుతాం, దేవుని చేతిలో ఉంటే ఏ విధంగా ఆశీర్వాదానికి వారసులం అవుతామో, ఆశీర్వాదం కారణంగా ఆశీర్వాదంగానే ఏ విధంగా మార్చబడతామో మన బైబిల్ అనేక మంది మనం చూడగలం. ఇఫ్ యు లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ శాంసన్, సంసోను జీవితాన్ని మనం చూస్తే, సంసోను తనకి ఎంత శక్తి ఉందంటే, ఎంత బలం ఉందంటే, తన ఒట్టి చేతిలో ఎటువంటి కత్తి ఉండక్కర్లేదు, రాయి ఉండక్కర్లేదు, ఎటువంటి ఆయుధం ఉండక్కర్లేదు, ఏమీ ఉండక్కర్లేదు. బై హిస్ బేర్ హ్యాండ్స్, తన ఒట్టి చేతులతో సంసోను కొదమ సింహాన్ని చీల్చేసాడట. ఎంత శక్తిమంతుడు ఎవరంటే సంసోను. ఇంతటి శక్తి దేవుడు ఆనాడు సంసోనుకి ఇచ్చాడు. దేవుని కొరకు నా జీవితం చెప్పిన వ్యక్తి, దేవుని కొరకు బలంగా జీవించగలిగిన వ్యక్తి, దేవుణ్ణి మరి అనుసరించాల్సిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడి ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడుదల చేసి న్యాయాధిపతిగా ఆనాడు సంసోను ఉండగలిగిన వాడు, ఉండాల్సిన వాడు ఉన్నాడు కొంతకాలం. కానీ మధ్యలో తొలగిపోయాడు. 1000 మంది ఫిలిస్తీన్ని గాడిద దవడ ఎముకతో మరి సంసోను చెప్పినట్లయితే మనం చూస్తాం. గాజా తలుపుల్ని చాలా కిలోమీటర్ తీసుకుని వెళ్ళి ఒక కొండ మీద వరకు తీసుకుని వెళ్ళిపోయినంత అంతటి బలవంతుడు ఈ సంసోను. తన బలము చాలా గొప్పది. ఈ సంసోను తన యొక్క జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు మరి చేస్తూ వచ్చాడు. 300 నక్కల తోకలకు ముడులు వేసినట్లుగా మనం చూస్తాము. కానీ ఇటువంటి సంసోను ఒక స్త్రీ వ్యామోహంలో పడి తనకున్న అభిషేకాన్ని కోల్పోయిన వాడిగా చూస్తున్నాం. దేవుని చేతిలో ఉంటే సాధనంగా వాడబడతాం. దేవుని చేతిలో ఉంటే 300 నక్కల తోకలకు ముడి వేస్తాం. దేవుని చేతిలో ఉంటే గాడిద దవడ ఎముకతో ఎలా లోయలో 5 ఏటి రాళ్ళను తీసుకుని ఒక్క రాయితో ఒడిసెల గిర్ర తిప్పి గొలియాతు లాంటి మహాశూరులని, సాతాను దుర్గాలని పడగొట్టగలం. కానీ అదే వ్యక్తులు దేవుని చేతిలో అనుకున్న సాతాను చేతిలో షిఫ్ట్ అయితే మారిపోతాయి. సాతాను కూడా వెలుగుదోత వేషం వేసుకుంటాడు. ఈ లోకం ఆకర్షిస్తుంది. మనకు 3 శత్రువులు ఉన్నారు లోకంలో. ఒకటి సాతాను, రెండోది శరీరం, మూడవది ఈ యొక్క లోకము. ఒకటి సాతాను, రెండోది లోకము, మూడవది ది సేటన్, ది వర్డ్ అండ్ ది ఫ్లెష్. ఈ 3 కూడా మనకు శత్రువులుగా ఉన్నాయి. అందుకే బైబిల్ సంభవిస్తుంది లోక స్నేహము దేవునితో ఏమి చెప్పండి బైరము. మీకు సౌలు జీవితాన్ని మీకు చూపిస్తా ఉన్నాం. సౌలు జీవితం ఒకప్పుడు దేవుని చేతిలో, ఒక్కొక్క సాతాను చేతిలో సాధారణంగా ఉంది. ఇదే సౌలు హానికరుడు, హింసకుడు, దోషకుడు, యోగ్యత లేనివాడు, అనర్హుడు, అయోగ్యుడు, అపాత్రుడు, అపోస్తుల్లో కడమటి వాడని చెప్పబడిన వాడు. ఇటువంటి సౌలు తన జీవితంలో దేవుని చేతిలో అపాదమస్తు నా జీవితం నీకే అంకితం అని చెప్పిన తర్వాత దేవుడు సౌలు జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చిన తర్వాత మీకు చెప్తాను. ప్రస్తుతానికి సాతాను చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయిన పాత నిబంధనలో ఉన్న కొంతమంది భక్తుల జీవితాన్ని, కొంతమంది మనుషుల జీవితాన్ని మీ ముందు నేను పెడతా ఉన్నాను. సంసోను ఈ విధంగా సాతాను చేతిలో కీలు బొమ్మగా మారిపోయి ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయిన వాడిగా సంసోను ఉన్నాడు. అయినప్పటికీ సంసోను చనిపోతున్న చివరి సమయంలో ఆ యొక్క దాగోను గుడిలో ఉన్నప్పుడు సంసోను ప్రార్థించాడు, అయ్యా ప్లీజ్ రిమెంబర్ దిస్ లాస్ట్ టైం. ఈ యొక్క చివరిసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చచ్చిపోతాను, నాతో పాటు ఈ ఫిలిస్తీన్లు అనేక మందిని నేను చంపాలి. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట రాయించాడు. తన జీవిత దినాల్లో ఫిలిస్తీన్లు చంపిన వారి కంటే తన మరణపు దినమున అనేక మందిని మరి అలాంటి సంసోను చంపినట్టుగా మనం చూస్తాం. 3000 మందిని చంపాడంట. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. సంసోను కోసం కూడా విశ్వాస వీరుల లిస్ట్ లో సంసోను పేరు కూడా రాయబడింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. గిద్యోను, బారాకు, సంసోనును, యెఫ్తాను, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు అని చెప్పి గిద్యోను పేరు కూడా అన్నాడు రాయబడింది. నేను అంటాను, గిద్యోను కూడా తన జీవితంలో అభిషేకాన్ని కోల్పోయినప్పుడు తన జీవితం ద్వారా దేవుడు చేసిన కార్యాలు, అభిషేకాన్ని కలిగి గిద్యోను అన్నాడు చేసిన కార్యాలు మరి విశ్వాస వీరుల్లో చేర్చబడ్డాయి అనుకుంటాను. సంసోను తన యొక్క జీవితంలో సంసోను తన యొక్క జీవితంలో ఒకవేళ చివరి వరకు ఇంకా నమ్మకంగా జీవించి ఉంటే ఒక సాధారణమైన హీరోగా మాత్రమే కాదు, దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన
ఒక అద్భుతమైన విశ్వాస వీరుడిగా మిగిలి ఉండేటివాడు అన్నాడు. అటువంటి మరి గొప్ప అవకాశాన్ని సంవత్సరం కోల్పోయిన వాడికి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే బైబిల్లో ఒఫ్నీ ఫినిహాస్ దేవుని చేతిలో సాధనాలుగా వాడబడవలసిన వారు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ మనం చూస్తే 1 Samuel chapter 2 verse 12 మనం దాన్ని చదవగలిగితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. మొదటి సమయం 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగిన వారే మిక్కిలి దుర్మార్గులై విలువి. ఏలీ కుమారులు ఒఫ్నీ ఫినిహాస్ యాజకులుగా ఉండాలి, దేవుని సేవన చేయాలి, పరిచయం చేయాలి, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. ఇశ్రాయేల్లో యెహోవాదు అనుభవం వస్తా ఉంది. ఇశ్రాయేల్ యెహోవాదు రాకుండా వీరు పోరాడాల్సిన వారే ఉన్నారు, దేవుని ఆత్మను పొందుకోవాల్సిన వారే ఉన్నారు. ఏలీ వలె వీరు కూడా దైవజనులుగా ఉండవలసిన వారే ఉన్నారు. కానీ అన్నాడు ఒఫ్నీ ఫినిహాసులు వారి జీవితాన్ని సాతాను చేతిలో పెట్టారు, పాపాలు చేశారు. వారి కోసం మనం ఎంతో ధ్యానించడానికి సమయం లేదు. ఎన్నో పాపాలు చేసి దుర్మార్గులైపోయి సాతాను చేతిలో కిలుబొమ్మలా మారిపోయి చివరికి చనిపోయారు. అక్కడ వారు చనిపోయినప్పుడు తన భార్య కూడా చనిపోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది మొదటి సమయం గ్రంథంలో, మరి ఎక్కాబోదు అంటే దేవుని మహిమ వీడిపోయిన పరిస్థితి, దేవుని మహిమ వారి జీవితాల నుంచి ఇష్టాల ప్రజల నుంచి తొలగిపోయిన పరిస్థితి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు దేవుని చేతిలో నీకు జీవితం నువ్వు పెట్టుకోగలిగితే, ఇఫ్ యూ కీప్ యువర్ లైఫ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ యూజ్ యూ యాజ్ ఎ రిజల్ట్. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే దేవుడిని యుద్ధాయుధంగా, పనిముట్టుగా, గండ్ర గొడ్డలిగా, తన సాధనంగా దేవుడు వాడుకుంటాడు అన్నాడు. సౌలు జీవితంలో కూడా మరి అద్భుతంగా దేవుడు హానికరుడు, హింసకుడు, మరి అనేక మంది హింస పెడుతూ, చంపుతూ, హత్య చేస్తూ ఆ రాళ్ళు విసురుతున్నప్పుడు అడ్డు వస్తాయని చెప్పి ఆ 5 వస్త్రాలు తీసి సౌలు పాదాల దగ్గర పెట్టారు. ఇటువంటి కఠినాత్ముడు, క్రూరుడైన సౌలు తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాడని దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు, సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి ఒక మాట దేవుడు దర్శించినప్పుడు, ఆ మాటకు విధేయుడే తన జీవితాన్ని సాతాను చేతిలో కాకుండా దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా సౌలు జీవితాన్ని మారుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సోదరి, ప్రియ చెల్లమ్మ, ప్రియ అన్న, ప్రియ సోదరుడా, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మనము దేవుని చేతిలో పెట్టగలిగితే, ఇప్పటి వరకు లోకం చేతిలో పెట్టావు, స్నేహితుల చేతిలో పెట్టావు, మనుషుల చేతిలో పెట్టావు, నీ సొంత ఆలోచనలు ప్రకారంగా నడుస్తూ వచ్చేమో. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎప్పటి నుంచి నీ జీవితాన్ని యేసు ప్రభువారి చేతిలో పెడతావు. యేసయ్యా నా జీవితాన్ని నీ చేతిలో పెడతానని నేను చెప్పగలిగింది, ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధి పొందగలవు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమను ఎరిగితే, ఆయన తలంపులు నీవు ఎరిగితే, ఆయన పిలుపుకు నీవు లోబడి దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను నిలబడతాడు, నీ సాక్ష్యాన్ని నిలబడతాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు, నీకు ఘనతనిస్తాడు, నీకు గౌరవాన్ని ఇస్తాడు, నీ స్థితి మారుస్తాడు, నీ జీవితపు డైరెక్షన్ ని మార్చేవాడు. నీ ద్వారా సాతాను క్రియలు లయపరుస్తాడు. సాతాను చేతిలో నువ్వు కీలు బొమ్మగా ఉండటం మాత్రమే కాదు, దేవుని చేతిలో యుద్ధాయుధముగా, బలమైన సాధనంగా నువ్వు చేయబడి సాతాను కార్యాలు నువ్వు లయపరిచే అంతగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన నీ జీవితం ద్వారా వేరే వారి జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగించగలడు అన్నాడు. ఇటువంటి సౌలు తన జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత సౌలు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంగా మనం చదవగలిగితే, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంగా మనం చదవగలిగితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ ఇక్కడ సౌలుతో దేవుడు అననీయ ద్వారా ఒక మాట చెప్తాను, నువ్వు వెళ్ళు అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, బిఫోర్ ద జెంటైల్స్. సాతాను చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన సౌలు దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే, అననీయ అనే దేవజనుడు వచ్చి అన్నాడు, సౌలు తన నెత్తి మీద, తన తల మీద చేసి ప్రార్థన చేసినప్పుడు పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది, పాపపు పొరలు రాలిపోయాయి. తన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు,
బిఫోర్ ద జెంటైల్స్, అనే జనులు ఎదుట, రాజులు ఎదుట, బిఫోర్ ద కింగ్స్, ఇశ్రాయేలీయులు ఎదుట, బిఫోర్ ద ఇజ్రాయెలైట్స్. అంటే 3 విషయాలు. అన్ని జనులు బయట వారి ఎదుట, రెండవది రాజుల ఎదుట, అధికారులు రాజుల ఎదుట, మూడవది ఇశ్రాయేలీయుల ఎదుట అనగా సంఘం ఎదుట, దేవుని ప్రజల ఎదుట, క్రైస్తవుల ఎదుట, ఇతడు నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నా ఏమైనా చెప్పండి, సాధనమై ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలో సాధనమని ఎప్పుడైతే గుర్తిస్తావో ఇక ఏమాత్రం కూడా సాతాను చేతిలో సాధనంగా ఉండవు. శరీరాశ, లోకపాశ, నేత్రాశ, చేవుబడము, సాతాని క్రియలు ఏమాత్రం కూడా నిన్ను ప్రభావితం చేయలేవు. అఫ్ కోర్స్ కొన్ని బలహీనతలు ఉంటాయి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు సాతాను మనల్ని కింద పడేస్తాడు. అయితే బైబిల్ చదివిస్తాం, నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి ఏమవుతాడట, లేస్తాడు. మనం సంపూర్ణంగా 100% పర్ఫెక్ట్ పీపుల్, పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ ఎవరు కూడా ప్రపంచంలో లేరు. అంత పర్ఫెక్ట్ గా ఉంటే దేవుడు తీసుకెళ్ళి పరలోకం. అయితే మనము పర్ఫెక్ట్ లైఫ్ కి మనం చేరేవరకు ఉండాలి. ఆ పర్ఫెక్ట్ లైఫ్ ని మన పర్ఫెక్ట్ ప్రభు అయిన మన దేవుడైన యేసు ప్రభు వారు మనకు ఇచ్చేవారుగా ఉంటారు. నేను కూడా దేవుని చేతిలో అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇంగ్లీష్ లో మై చూజన్ ఇన్స్ట్రుమెంట్, మై చూజన్ టూల్, మై చూజన్ విజల్. దేవుని కోసం వాడబడటం అనేది ఎంతో ఉత్తమమైనది. దేవుని కోసం అరగటం, కరగటం, నలగటం, విరగటం ఎంతో అద్భుతం. తుప్పు పట్టిపోవటం కంటే దేవుని చేతిలో వాడబడటం, దేవుని చేతిలో ఉపయోగపడటం, ఆయన పరికరంగా వాడబడటం, యుద్ధాయుధంగా ఉపయోగపడటం ఎంతో ఎంతో గొప్ప భాగ్యం అన్నాడు సౌలు కూడా. ఇక నేను సాతాను చేతిలో వాడబడం, ధర్మశాస్త్రం అని, క్రియల ద్వారా రక్షణ అని, లేకపోతే మరొకటి స్వార్థకు వ్యతిరేకంగా నేను ఇంకా జీవించు, నా జీవితాన్ని ప్రభు సేవకు అప్పగిస్తానని చెప్పి ఆ రోజు నుంచి పౌలు సాతానుతో పోరాటం చేయడం మొదలు పెట్టాడండి. అంతవరకు దేవుని ప్రజలతో పోరాటం చేసిన సౌలు సాతానుతో, సాతాను కార్యాలతో, సాతాను మనుషులతో పోరాటం చేయడం మొదలుపెట్టి లుస్త్రా, దెర్బే, ఫిలిప్పి, మసిడోనియా, ఒక పట్టణమో 2 పట్టణమో, గ్రీసు దేశం, ఈ పట్టణములంతా సౌలు సంచరిస్తూ 3 మిషనరీ ప్రయాణాలు చేస్తూ వచ్చాడు. ఎవరు? ఈ సౌలేనా? పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు, సాతాను చేతిలో పనిముట్టు, యుద్ధాయుధమైన, సాతాను చేతిలో సాధారణమైన ఈ సౌలేనా దేవుని చేతిలో యుద్ధాయుధంగా ఉపయోగపడతా ఉన్నాడు. ఎంత గొప్ప జీవితం! ఈ సోదరుడా, ఈ సోదరి మాటలు వింటున్న నీవు నేను కూడా ఇక నుంచి సాతాను చేతిలో మనం కీలుబొమ్మలుగా ఉండడం మానేద్దాం. ఒకవేళ ఇంకెవరైనా సాతాను చేతిలో, లోకపు చేతిలో, మనుషుల చేతిలో, స్నేహితుల చేతిలో కీలుబొమ్మలాగా వాడబడుతున్నారా? అనవసరంగా మీ జీవితాన్ని, మీ సమయాన్ని, మీ యొక్క తలాంతుల్ని వ్యక్తపరుచుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా ఉండినట్లయితే ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించే సమయం ఆసన్నమైంది. ఇక నుంచి నీవు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మంచి సహోదరి, మంచి సహోదరుడు, మంచి సేవకుడు, మంచి విశ్వాసి, మంచి సువార్థికుడు, మంచి బ్రదర్, మంచి సిస్టర్ అని చెప్పి నీ కొరకు మనుషులు చెప్పాలి. దేవుడు కూడా ఒక మాట చెప్పాలి, ఏమనంటే బలా, వెల్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా, నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి, మంచి పనివాడు అని చెప్పి దేవుడు నీ కొరకు, నా కొరకు చెప్పాలి అన్నాడు పౌలు. అదే అంటే తన జీవితపు చివరి ఆ యొక్క సమయంలో పౌలు అదే అంటాడు. 2 తిమోతి 4వ అధ్యాయం మనం చూడక్కర్లేదు కానీ 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముంచబడిందండి? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. సౌలు తన జీవితం మారిపోయింది. తన వెనకాల శిష్యులు కూడా తయారు చేస్తున్నాడు. తిమోతి ఇటువంటి శిష్యుల్ని అన్నాడు. ఎంతోమంది శిష్యుల్ని సౌలు తయారు చేస్తున్నాడు. ఈస్ మేకింగ్ రెడీ ద డిసైపుల్స్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఎంతో మంది శిష్యుల్ని అన్నాడు. సౌలు తన మాత్రమే పరిచయం చేయడం కాదు కానీ ఎంతో మందిని సిద్ధపరుస్తున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది కదా, నీవు సిద్ధపడు, అనేకుల్ని సిద్ధపరచు. యు ప్రిపేర్ అండ్ మేక్ అదర్స్ ప్రిపేర్. నీవు సిద్ధపడు, ఇతరులను కూడా నీవు సిద్ధపరచు. మన జీవితాలు దేవుని ఉద్దేశాలు కూడా ఇక రాత్రికాల సమయంలో అవేనండి. నీవు బలంగా ఉండాలి, అనేకులు బలపరచాలి. నీవు యుద్ధాయుధంగా ఉండాలి, అనేకులు యుద్ధాన్ని సిద్ధపరచాలి. నీవు బలమైన పనిముట్టుగా ఉండాలి, అనేకులు బలమైన పనిముట్లుగా నువ్వు మార్చాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. అలాంటి సౌలు జీవితం. సౌలుగా ఉన్నవాడు ఎందుకు సౌలుని అస్తమానం ప్రశ్నిస్తా, ఎందుకు ఈ విధంగా సౌలుని అస్తమానం ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సౌలు అనగానే మీకు ఒక మాట గుర్తు కావాలి. సౌలు ఒకప్పుడు ఎవరు? ఎటువంటి వాడు? సౌలు అనగా ఒకప్పుడు ఎటువంటి వాడు? ఇటువంటి సౌలుని దేవుడు ఎలా మార్చాడంటే భక్త పౌలుగా, సైంట్ పౌలుగా, పరిశుద్ధ పౌలుగా, అద్భుతమైన పరిచారకుడుగా. అతను వంటి పరిచయం ఎవరు చేయలేదని నూతన నిబంధన గ్రంథంలో
పేతురుని మించి సౌలు పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు. ఇటువంటి సౌలు నా జీవితం కూడా వ్యక్తిగతంగా, నా జీవితం కూడా, నేను కూడా ఒకప్పుడు సాతాను చేతిలో కీలు బొమ్మగా ఉన్నవాడిని, సాతాను చేతిలో పనిముట్టిగా ఉన్నవాడిని. దేవుని చేతిలో కాదు, సాతాను చేతిలో. సాతాను నడవనట్లుగా నడుస్తున్నాను, సాతాను జీవించమన్నట్లుగా జీవిస్తూ వచ్చాను. మా నాన్నగారు సేవకులు, దేవునికి సేవకుల కుటుంబంలో పుట్టిన వాడిని, దేవునికి సేవకుల సమక్షంలో పెరుగుతున్న వాడిని. కుటుంబ ప్రార్థన మా ఇంట్లో ఉంది, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, చర్చ్లో యాక్టివిటీస్ లో పాల్గొంటాం, పరిచయం చేస్తాం, వాయిద్యాలు వాయిస్తాం, చాపలు వేస్తాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు దేవుని యొక్క సేవలో పరిచయంలో ఉన్నారు. అయితే నా జీవితంలో 18 సంవత్సరాలు వచ్చే వరకు రక్షణ లేదు, మారు మనసు లేదు. చర్చికి వెళ్తున్న వాటిని వెళ్తున్నాను, పరిచయం చేస్తున్న వాటిని చేస్తున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాం అంటే వాయిస్తున్నాం, కానీ నిజమైన మార్పు లేదు, నిజమైన మారు మనసు లేదు. అని సౌలు కూడా ఏదో ఆచార క్రైస్తవుడిగా, ఆచార రీతిగా సౌలు దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడు, కానీ రిలీజియన్ లో ఉన్నాడు, కానీ రిలేషన్షిప్ లో లేడు. ఈరోజు ఈ వాక్యాలు వింటున్నాను, మీరు కూడా ఎవరైనా మతంలో ఉన్నారు కానీ మార్గంలో లేకపోతే, రిలీజియన్ లో ఉన్నవారు ఉన్నట్లయితే, రిలేషన్షిప్ లో లేని వారిగా మీరు ఉన్నట్లయితే, దేవుడి గురించి మీతో మాట్లాడుతున్నాడు. మనం రిలేషన్షిప్ లోకి రావాలి, దేవుడితో నడవాలి. దేవుడితో నడిస్తే మీకు ఎన్ని దేవుని అనుగ్రహిస్తారు చెప్పను. నా జీవితంలో 18 ఏట రక్షించబడిన తర్వాత ఒక పెద్ద సువార్త సభ జరుగుతా ఉంది. ఆ సువార్త సభ జరుగుతా ఉన్నప్పుడు 18 సంవత్సరాలు అప్పటికే వచ్చి నా జీవితానికి రక్షణ మారమనలేదు. అటువంటి సమయంలో ఆ సువార్త సభలో ఒక దైవ సేవకుడు దేవునికి వాక్యాన్ని చెప్తా ఉన్నాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తా ఉన్నాను. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మీలో పశ్చాత్తాపడిన వారు లేచి నిలబడని అన్నారు. మీ చెయ్యి దేవుని వైపు చూపించండి, ఆకాశం వైపు ఎత్తనని చెప్పారు. ఆ దినము నాకు చెప్పగలను, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, దేవుని నామానికి మహిమ కలుగును అని నా చెయ్యి నేను ఆకాశం వైపు చూసి ఆ పాపములు ఒప్పుకొని నేను పశ్చాత్తాపడను. ఎంతో సంతోషం నాకు వచ్చింది, చెప్పనాసక్తము మహిమాయుక్తమైన సంతోషం. నా జీవితం మారిపోయిందనే సంతోషం వచ్చింది. అప్పటి నుంచి పాటలు రాయటం ప్రారంభించాను, దేవుని వాక్యం ప్రకటించడం ప్రారంభించాను, దేవుని కొరకు మరి ముందు అడుగు వేయటం ప్రారంభించాను. శోధనలు, శ్రమలు, కష్టాలు, వలయాలు వచ్చాయి, కానీ దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుడు కృప చూపుతూ వచ్చాడు. బలహీనతల్లో బలం ఇచ్చాడు, ధైర్యం లేని పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చాడు, ఆదరణ లేని పరిస్థితుల్లో ఆదరణ ఇచ్చాడు, కన్నీటి పరిస్థితుల్లో కన్నీరు తుడిచాడు, వేదనతో కృంగిన పరిస్థితుల్లో దేవుడు నా హృదయాన్ని తట్టి తన వాక్యం ద్వారా అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు నాకు. ఈ విధంగా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. 2019లో దేవుడు నాకు వివాహం జరిగించాడు. నా భార్య పేరు బ్లెస్సీ డానియల్. 2 కుమారులు ఇచ్చాడు. కుమారులు పుట్టక ముందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు నీ పితరులకు బదులుగా నీకు కుమారులు ఉందరు అని చెప్పి దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ కుమారుడు పేరేంటో కూడా దేవుడు ముందుగానే చెప్పాడు, పేరు పెట్టమని. ఐజక్ అని చెప్పి పెట్టమన్నాడు మొదటి కుమారుడికి, ఇవాన్ ఐజక్ అని చెప్పి పేరు పెట్టాం. రెండో కుమారుడు ప్రిన్స్ అని చెప్పి పేరు పెట్టాడు, ప్రిన్స్ ఆఫ్ పీస్. అరన్ ప్రిన్స్, అవన్ ఐజక్ మొదటి కుమారుడు. రెండో బాబు పేరు అరన్ ప్రిన్స్. దేవుడు వాగ్దానాలు ఇచ్చినవాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. నా జీవితంలో ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకవేళ లోకంలో ఉండి ఉంటే, అప్పుడు నేను ఉద్యోగం చేశాను, 2.5 years ఉద్యోగం చేశాను, ఉద్యోగం కూడా రిజైన్ చేసి సంపూర్ణంగా దేవుని యొక్క సేవలో 2019 జూన్ 7న నేను తీర్మానం చేసుకుని, నా వివాహం ఇంకా 7 రోజులు ఉంది అనగా సంపూర్ణంగా జాబ్ రిజైన్ చేసేసి దేవుని సేవకు వచ్చాను. సంపూర్ణంగా ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను. మా నాన్నగారితో కలిసి దేవుని యొక్క పరిచయంలో బాల్య భాగస్వామి అవుతున్నాను. దేవుడు నా జీవితంలో నేను చూసుకున్నప్పుడు, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాను. ఇంచుమించు 2020 నుంచి 2021 వరకు దాదాపు సంవత్సరపు 6 మాసాలు, 18 months, 18 నెలలు ఆరాధన టీవీలో సువార్త పరిచర్య చేయడానికి, సువార్త వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడైతే చెప్పట్లేదు, కానీ 2020 నుంచి అక్టోబర్ 19 నుంచి ఒక సంవత్సరం 6 మాసాలు ఆరాధన టీవీలో దేవుని వాక్యం ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు వచ్చింది. సంవత్సరం 6 మాసాలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, గడిచిన 2 సంవత్సరాల్లో సంవత్సరాది మొదలుకొని అనే పాట, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అనే పాట కన్నీళ్లతో రాసిన పాట. కన్నీళ్లతో రాసిన పాట. పరిచయంలో, పరిస్థితులు, జీవితంలో కన్నీళ్లు, కష్టాలు, అదేవిధంగా మరి దేవుడు తన కార్యాలు, తన మహిమ కొరకు నా జీవితంలో జరిగించాలని ఆశతో కన్నీళ్లతో రాయబడిన పాట. 2022లో అనుకుంటా పాట తీసి 2023లో మన ఫలించుట నేర్పైన పాట. దాదాపు నేను రక్షించబడిన కొత్త సమయంలో దాదాపు 19-20 సంవత్సరాల వయసులో ఫలించుట నేర్పయ్య. ఇందాక మా సిస్టర్ పాడారు కదా, నా ఓన్ సిస్టరే అని హదస్స.
ఆ పాట కూడా దేవుడు రాయడానికి సహాయపడుతూ వచ్చాడు. దేవుడు పనికిరాని వారిని, పెంట కుప్ప మీద దీనుని దరిద్రుని లేవనెత్తేవాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు, తన మహిళ సింహాసనాన్ని స్వతంత్రింపజేసేవాడు, తనతో పాటు సమానంగా కూర్చోబెట్టేవాడు. ఈరోజు మీరు నమ్మండి, దేవుడికి మీ జీవితాన్ని ఇస్తే, దేవుడికి మీ బ్రతుకునిస్తే, దేవుడికి మీ జీవితాలు మీరు అప్పగించుకోగలిగితే, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు ఆల్మైటీ గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి మీ జీవితాలు మీరు సమర్పించుకోగలిగితే, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్, దేవుడు సాధారణమైన మీ జీవితాన్ని, ఆయన అసాధారణమైన వాడు కాబట్టి, అసాధ్యుడు కాబట్టి. మేబీ యువర్ ఆర్డినరీ, దావీదు ఆర్డినరీ, శిష్యులు పేతురు, యోహాను ఆర్డినరీ, బైబిల్లో ఎంతమంది ఆర్డినరీ, దే ఆర్ ఆర్డినరీ, బట్ when they kept their lives in the hands of extraordinary God, their lives were even extraordinary. వారు సాధారణమైన వారు, సామాన్యులు కానీ వారి జీవితాలు అసాధారణమైన దేవుని చేతిలో వారు పెట్టినప్పుడు వారి జీవితాలు అసాధారణంగా మార్చబడుతూ వచ్చాయి. ఈరోజు ఒక మాట చెప్తాను. అన్నాడు సౌలు, సాతాను చేతిలో కీలుబొమ్మగా వాడబడిన సౌలు, ఇప్పుడు ఇదే సౌలు సాతాను కార్యాలు నజరేయుడైన యేసు నామములో చీకటి క్రియలు లయపరుస్తుందని చెప్పి దెయ్యములను ఏం చేస్తూ వచ్చాడంటే సాతాను వెళ్ళగొడుతూ వచ్చాడు. నేను రక్షించబడిన కొత్తలో, మరి నేను ఎప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టాను. రక్షించబడిన తర్వాత సేవకు వచ్చిన కొత్తలో మాకున్న సంఘాల్లో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఒక ఆమెను తీసుకొచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఏదో బాగాలేదేమో చెప్పి నేను అనుకున్నాను. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆమె దయ్యాలు ఎట్లా కొన్నిసార్లు అవి వాటి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి మనకు తెలుసు, నేను చెప్పలేదు కానీ ఓహో అని చెప్పి అంటా ఉంది. నేను చేసి ప్రార్థిస్తా ఉన్నాను, ఊగిపోతా ఉంది, నేను వెళ్ళను అని చెప్పి ఏదో మాట్లాడుతుంది మొత్తాన్ని. అది నెత్తి మీద చేసి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కాస్ట్ యు అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను తొయ్యలేదు ఆమెను, నా చేతితో ఆమె నుదుటి మీద చేయవేశాను కానీ ఆమె తొయ్యలేదు. ఆమె కింద పడిపోయింది. దేవుడు కార్యాలు చేసేవాడు. ఒకప్పుడు దేవుని చేతిలో లేని నన్ను దేవుని చేతిలో దేవుడు సాధారణంగా మరల్చుకుని నన్ను క్షమించి బలపరచు, తన పరిచర్యకు నమ్మదగిన వాడిని కాకపోయినప్పుడు నమ్మదగిన వాడిని ఇచ్చి నన్ను బలపరుస్తూ. ఇప్పుడు నేను అనేకులు సాతాను చేతిలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక మాట చూపిస్తాను మీకు. ఈరోజు కానీ దేవుడికి మీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, మీ జీవితాన్ని దేవుడికి మీరు ఇచ్చుకోగలిగితే, 29వ అధ్యాయం 11వ వచనం మనం ఒక మాట సెలవిస్తాం. జెర్మియా బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29 verse 11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితాన్ని కానీ ఆయన చేతిలో పెడితే, సాతాను అయితే మొదట అంటాడు, ఏమన్నాడు? హవతో ఏమన్నాడు? యు ఈట్ దిస్ ఫ్రూట్ హి విల్ నాట్ డై బట్ హి విల్ బికమ్ లైక్ గాడ్. తెలుగులో తప్పు ట్రాన్స్లేషన్ ఉంది, దేవతలు అవుతారని. కానీ ఇంగ్లీష్ లో మీరు దేవుడు అయిపోతారు అన్నాడు సాతాను. ఎంత అబద్ధపు మాట అది! మనిషి దేవుడు అవ్వగలడా? దేవుని చేత సృష్టించబడిన వారు సాతాను దేవుడు అవ్వగలడా? సాతాను దేవుడు అవ్వలేకపోయాడు, దేవుడు అవుదాం అనుకున్నాడు. అదే భ్రమ, అదే ఆలోచన, అదే వ్యర్థమైన ఆలోచన హవ్వలో ఆదాములో కూడా పెడుతూ వచ్చాడు. సఫలమయ్యాడు సాతాను అన్నాడు. సాతాను ఉద్దేశించిన సంగతులు ఎంతో సమాధానకరంగా, ఎంతో మేలుకరంగా అక్కడ ఆది కాలంలో క్లియర్గా ఉన్నది. ఆ ఫలము చూడడానికి రమ్యముగా, చాలా అద్భుతముగా, తినడానికి మరి చాలా తినదగినదిగా ఆ పండు ఉన్నట్లుగా మనం అక్కడ బైబిల్ గ్రంథంలో కనబడతాం. సాతాను చాలా డిసీవర్, అందుకే వాడు మోసగాడు, యుక్తి కలిగిన వాడు. హానికరమైనవి తీయటివిగా సాతాను చూపిస్తాడు, సమాధానకరమైన అయినట్లుగా సాతాను చూపిస్తాడు. అయితే దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. మొదటి కొన్నిసార్లు దేవుని కొరకు జీవించే విషయంలో కష్టాలు, శ్రమలు, బాధలు, శరీర పోరాటాలు, లోకపు ఆకర్షణలు, మనుషుల మాటలు, ఈ లోకపు స్నేహితులు మనకి విరోధంగా వారు ఏకమై గుంపు కూడవచ్చు గాక, కానీ సంవత్సరాలు జరుగుతున్న దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు. నిన్ను తలగా ఉంచేవాడు కానీ తొక్కగా ఉంచేవాడు కాదు.
పైవాడిగా ఉంచేవాడు కానీ కింద వాడిగా ఉంచేవాడు కాదు. సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి ఏమాత్రము కావు. ఇంకా 139 కీర్తన 17-18 వచ్చిన మనం చదివితే 139 కీర్తన 17-18 వచ్చిన అక్కడ ఒక మాట రాయబడతాం. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించడానికి అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయ్యనుండి నేను మేల్కొంటినా ఇకను నీ యొద్దనే ఉందును. కీర్తనకారుడు శ్రమిస్తాను. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించడం అనుకుంటున్నా అవి ఇసుక కంటే 40 లెక్కకి ఎక్కువే ఉన్నాయి. మన పట్ల మన తలంపులు కొన్నేనండి. మన పట్ల మన తల్లిదండ్రులకు ఉన్న తలంపులు కొన్నే, అత్తమామలకు ఉన్న తలంపులు కొన్నే, మనుషులకు ఉన్న తలంపులు కొన్నే, స్నేహితులకు ఉన్న తలంపులు కొన్నే. ఎవరు అనుకుంటారు చెప్పండి మనం బాగుపడాలని? ఎవరు అనుకుంటారు చెప్పండి మనం ఉన్నతమైన స్థితికి ఎదగాలని? ఎవరు అనుకుంటారు చెప్పండి మనం లోకాన్ని జయించాలని? ఎవరు అనుకుంటారు చెప్పండి మనం బ్లెస్డ్ పీపుల్ గా ఉండాలని? ఎవరో కొంతమంది అనుకుంటారు అంతే. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సొంత భర్త, సొంత భార్య, చెల్లెళ్ళు, అక్కలు, వారు కూడా కొన్నిసార్లు అనుకోవట్లేదు. లోకంలో పరిస్థితులు మనం చూస్తాం. వారు కూడా అనుకోవట్లేదు. మనుషులు మారిపోతున్నారు, కానీ దేవుని వాక్యం మాత్రం మారదు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడికి మన పట్ల ఉన్న తలంపులు ఎంతో ఎంతో గొప్పవి, ఎంతో గొప్పవి. అందుకే ఎందుకు ఈ యొక్క వచనాలు మీకు చూపిస్తానంటే, ఇటువంటి గొప్ప దేవుని చేతిలో మన జీవితాలు పెట్టవలసిన వారిని మనం అనుకున్నాము. ఇంకా మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం చెప్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనము ఇప్పుడు వెలుగులో దేవుడు మనం పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, మనము ఆయన గుణ అతిశయములను ప్రచురణ చేయడానికి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. ఇటువంటి వారిగా నేను ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. 1 యోహాను 1 John chapter 3 verse 8. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం గాని మనం చదివితే ఒక మాట అక్కడ రాయబడతాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచడానికి ఎవరు ప్రత్యక్షమైనట? దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసుప్రభువు వారు మాత్రమే దేవుని కుమారుడు, మనం కాదా? బైబిల్ సెలవిస్తా ఉంది, తను ఎందరూ అంగీకరించడరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలు అగుటకు, అనగా దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. మనం అందరూ దేవుని ప్రజలమే, దేవుని కుమారులమే, దేవుని బిడ్డలమే. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాది యొక్క క్రియలు ఏం చేయాలి చెప్పండి? లయపరచాలి. లయపరిచేవారుగా మనం ఉండాలి. సాతాను క్రియలు, సాతాను సామ్రాజ్యాలు మనము కోలగొట్టేవారుగా ఉండాలి. అన్నాడు సౌలు. ఒకప్పుడు సాతాను చేతిలో ఉన్నాడు. ఈ రోజు నేను చెప్పిన సబ్జెక్ట్ ఒకటే, మీరు ఇది ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, సౌలు ఒకప్పుడు సాతాను చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి? దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడుతున్నాడు అంటే, ఎవరు ఎప్పుడు ఎవరు చేయలేని అద్భుతమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సిస్టర్, మనకి ఎంతవరకు మీటింగ్ అండి? 9 వరకు. కంటిన్యూ బ్రదర్. ఓకే, అంటే మీటింగ్ టైం నేను అడగడం మర్చిపోయాను. 9 వరకు లేకపోతే 9:30 అంటే మీకు ఎలా దేవుడు నడిపిస్తే అంతవరకు చెప్పేస్తాను. ఓకే. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 19 వచనం చూస్తే, ఒకప్పుడు సాతాను చేతిలో కీలుబొమ్మగా వాడబడిన సౌలు దేవుని చేతిలో యుద్ధాయుధంగా వాడబడుతూ ఎంత గొప్ప కార్యాలు అన్నాడు సౌలు జరిగిస్తూ వచ్చాడంటే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 19వ వచనం కానీ మనం చదవగలిగితే, 19వ వచనం మనం చదవగలిగితే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు 19వ వచనం చూస్తే, 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇంతటా న్యాయాధిపతులు చాలా ఆ యొక్క కూతురు దెయ్యం పట్టిన ఆ యొక్క సహోదరిని ఉపయోగించుకొని ఇక్కడ ఆ యజమానులు మరి కొంత డబ్బులు సంపాదిస్తా ఉన్నారు.
సాతాను కూడా వెలుగుదవుతాయి కాబట్టి ఎన్నో కొన్నిసార్లు సైన్స్ అండ్ వండర్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం అది ధ్యానించడానికి సమయం కాదు. కానీ ఇక్కడ ఆమె యజమానులు, ఆ కూతురు దెయ్యం పట్టిన ఆమె యొక్క యజమానులు కొంతమంది ఉన్నారు. ఆ అమ్మాయిని ఉపయోగించుకొని వారు లాభం సంపాదించుకుంటున్నారు. వచ్చిన వారందరూ సోది చెప్తా ఉన్నారు. అమ్మాయి వచ్చిన వారందరూ డబ్బులు ఇస్తా ఉన్నారు. వాళ్ళు లాభం సంపాదించుకుంటున్నారు. అయితే సౌలు ఎప్పుడైతే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కాస్ట్ యు అవుట్ అని చెప్పి అన్నాడు, యేసు ప్రభు నామములో ప్లీజ్ లీవ్ హర్ అలోన్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడు, ఆమెను వదిలివేయి, ఆమెను విడిచిపెట్టని చెప్పి ఆ దయ్యానికి కూతోను, ఆ పైతోన్ అనే దయ్యానికి డీమన్కి ఎప్పుడైతే సౌలు చెప్పాడో, వెంటనే ఎప్పుడైతే దయ్యము వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ యజమానులకున్న ఏం పోయిందట. ఇప్పుడు సిస్టర్ గారు చదివి ఏం పోయిందట? లాభ సాధనము పోయిందట. ఒకప్పుడు దేవుని సాతాను చేతిలో సాధనంగా ఉన్న సౌలు దేవుని చేతిలో సాధనంగా వాడబడి, నేను ఏర్పరచుకున్న సాధనం అని దేవుని చేత చెప్పబడి దేవుని చేత వాడబడుతూ ఇప్పుడు ఎంత దేవుని చేతిలో బలమైన సాధనంగా మారిపోయాడంటే, వాడబడుతున్నాడంటే సాతాను లాభ సాధనాలన్నీ కోలబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాతాను లాభ సాధనాలని యజమానులు అనుకున్నారట, మా లాభ సాధనాలను ఏమైపోయి పోయాయి. ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు అలాంటి సౌలు ద్వారా జరిగిస్తూ వచ్చాడో మనం చూడవచ్చు. అంత మాత్రమేనా, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైన కార్యాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం నుంచి నేను చదువుతాను వినండి. 23వ వచనం నుంచి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం, Acts chapter 19 verse 23. ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి కలిగింది. ఎందుకు అల్లరి కలిగింది? ఒక విషయం అక్కడ జరిగింది, ఒక పెద్ద సందర్భం. ఎలాగనగా దేవేంద్రి అనే ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ చేయించుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌరులు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యొక్క లక్ష్యము తప్పిపోటీయే కాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్నా ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక కంసాలు ఉన్నాడు. వారు ఆ అర్తమీదేవికి వెండి గుళ్ళు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సౌలు ఆ ఎఫెసీ పట్టణంలో ఉండి దాదాపు సంవత్సరాల సమయం, సంవత్సరాల సమయం ఉన్నాడు ఎఫెసీ పట్టణంలో సౌలు. ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. తన చేతులకి తన శరీరానికి తగిలిన కొన్ని క్లాత్స్, కొన్ని వస్త్రాలు తీసుకుని వెళ్ళి రోగుల దగ్గర పెడితే వారు స్వస్థపరచబడతారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు సౌలు ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఆ ఎఫెసీ పట్టణంలో మరి మనం చూస్తే ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆ యొక్క దిమెత్రి అనే కంసాల వారికి చాలా మంది కంసాలు ఉన్నారు. ఎఫెసీ పట్టణం అనేది ఆ యొక్క విగ్రహారాధనకి, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలకి కేంద్రమైన పట్టణం. అర్తమీదేవి గుడి కూడా ఆ పట్టణంలో ఉంది. అటువంటి భయంకరమైన పట్టణంలో ఆనాడు సౌలు సువార్తను ప్రకటిస్తూ అద్భుతమైన దేవుడి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు ఈ సాతాను కార్యాలని ఆనాడు సౌలు లయపరుస్తూ వచ్చాడు. ఆ సాతాను పనిముట్లుగా వాడబడుతున్న ఈ కంసాలను, ఈ దిమెత్రిన కంసాలను, ఇటువంటి వారు చాలా మంది ఆ గుడిలో ఆ యొక్క విగ్రహాలు చేసుకుంటూ, లేకపోతే ఆ గుడిలో ఉన్న వాటిని కట్టుకుంటూ వారి యొక్క జీవితాలకి అవే మరి బేస్గా అవే వారి యొక్క జీవితాలకి నడిపించే ఆధారంగా, ఆ జీవనాధారంగా అవి వారికి ఉన్నాయి. ఆ గుళ్ళు కానీ, ఆ యొక్క వారు చేసే వ్యాపారాలు కానీ, వారి వృత్తి కానీ, అది వారికి జీవనాధారంగా ఉంది. కానీ ఎప్పుడైతే సౌలు సువార్తను ప్రకటిస్తూ జీవం కలిగిన దేవుని ప్రకటిస్తూ వచ్చాడో, సాతాను ప్రియులు లయపరుస్తూ వచ్చాడో, వీరికి ఏం పట్టుకుందంటే వీరు భయపట్టుకుని వీరందరూ మాట్లాడుకుని చెప్పుకున్న మాట ఏంటంటే, ఈ సౌలు ఎఫెసులో మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 26వ వచనం, ఈ పౌలు ఈ పౌలునా ఎస్ ఈ పౌలు సాతాను చేతులు తిరుబొమ్మగా వాడబడిన ఈ సౌలే ఈ పౌలుగా మార్చబడి ఎఫెసులో మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా, ఆసియా మైనర్ ప్రాంతం అంతటా బహుజనమును ఏం చేసినట్టు ఒప్పించి త్రిప్పి దేవుని వరకు సౌర కార్యాలు అన్నాడు సౌలు జరిగిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు.
ఆనాడు వారందరికీ భయం పడుతుంది. వారందరూ ఏం చేస్తే సౌలును ఆపగలమని చెప్పి వారు ఆలోచనలో పడిపోయారు. ఎందుకు ఈ విషయాలు చెప్తామనంటే, ఇంకా సౌలు జీవితాన్ని మనం ధ్యానించవచ్చు, ఎన్నో ధ్యానించవచ్చు. తన చివరి వరకు ఏ విధంగా సాతాను క్రియలు లయపరుస్తూ వచ్చాడు, తన చివరి వరకు ఏ విధంగా మంచి పోరాటాన్ని పోరాడుతూ వచ్చాడు, తన చివరి వరకు ఏ విధంగా దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతూ వచ్చాడు. పానార్పణంగా నా దేహాన్ని పోస్తున్నానని చెప్పి అన్నాడు సౌలు. ఈ మాటలు వింటున్నా డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఈరోజు నేను చెప్పేది ఒకటే ఒక మాట. ఈరోజు విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు సాటన్ ఆర్ విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు గాడ్? నీ జీవితాన్ని సాతానికి ఇస్తావా, లేకపోతే నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? సాతానికి ఇస్తే మొదట బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. కానీ మొదట వాని ఎదుట ఆ త్రోవ సరిగా ఉంటది, కానీ చివరికి బైబిల్ చదివిస్తున్న సామెతలో చివరికి మరణానికి దారితీస్తుంది. కానీ దేవుని త్రోవ ఇరుకు మార్గమే, మొదట్లో ఇరుగ్గానే ఉంటది, కానీ ఇది అద్భుతమైన జీవ మార్గం. అది జీవ మార్గం. ఇరుకు మార్గం అయితే ఏంటి, చాలా చిన్న మార్గం అయితే ఏంటి, ఎవరు అనుసరించలేని మార్గం అయితే ఏంటి, సో వాట్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అది జీవ మార్గం. చూడండి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 2 మార్గాలు మనకు ఉన్నాయి తప్పించుకోవడానికి. ఒకటి ఇరుగు మార్గం, రెండోది విశాల మార్గం. విశాల మార్గంలోకి వెళ్తే అక్కడ కూడా భయంకరమైన అగ్ని ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరిక చేశారు. ఇరుగు మార్గం ప్రక్కన ఉంటుంది. ఇరుకు మార్గం వెళ్తే ఇదే ఇరుకు మార్గమే, కానీ ఈ ఇరుకు మార్గం కూడా మీరు వెళ్ళండి. మొదటి ఇరుకుగా ఉంటుంది, కానీ మీరు ఇరుకు మార్గం కూడానే వెళ్ళండి, మీకు జీవం ఉంటుంది. అగ్ని ప్రమాదం నుంచి తప్పించబడతారంటే ఎవరైనా జ్ఞానం ఉన్న వారు చేసే పని ఏం చెప్పండి. నాకు విశాల మార్గం కావాలని వెళ్తే అక్కడ మొదట విశాలంగా బాగుండొచ్చు, త్వరగా వెళ్ళిపోవచ్చు, కానీ చివరికి నాశనం. ఇరుకుగా ఉండొచ్చు మొదట, కానీ ఈ ఇరుకు మార్గంలో, కానీ చివరికి జీవ మార్గం. ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఈరోజు దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. ఏవి కావాలి? సమాధాన సంబంధమైనవి కావాలా, హానికరమైనవి కావాలా? నా తలంపులు కావాలా, సాతాను తలంపులు కావాలా? నా తలంపులు కావాలా, దైవ సంబంధమైన వాక్య సంబంధమైన తలంపులు కావాలా, లోక సంబంధమైన, స్నేహితుల సంబంధమైన, వ్యక్తి సంబంధమైన, శరీర సంబంధమైన, పాపపు సంబంధమైన ఈ యొక్క తలంపులు కావాలి? నువ్వు ఎవరికొరకు నిలబడతావు, ఎవరికొరకు జీవిస్తావు, ఎవరికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటావు? ఈరోజు నువ్వు ఆలోచించాలి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మాటలు ముగిస్తుంది. నీ జీవితాన్ని ఈరోజు నీవు దేవుని చేతిలో పెట్టు. నువ్వు దుఃఖపడకు, నువ్వు బాధపడకు, నువ్వు విచారపడకు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. ఇప్పుడు నువ్వు దుఃఖించవచ్చు, కానీ రాబోయే దినాల్లో నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. దేవుడి చిత్తం చేయడం చాలా మంచిదైంది అని చెప్పి నువ్వు సాక్ష్యమిస్తావు. ఈ విధంగా దేవుడిని నీకు జీవితాన్ని సమర్పించుకోవాలి. అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో జరిగిస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి విన్నవారికి క్షేమ అభివృద్ధి కలిగించి వారిని ఉజ్జీవపరిచి దేవుని కొరకు జీవించే సాధనాలుగా మనల్ని, నన్ను, మిమ్మల్ని, ఇంకా అనేక మందికి దేవుడు మార్చి తీర్చి మనల్ని ఆశీర్వాద కారణంగా మనల్ని చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న తీర్మానం మనం చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం. సుష్మా సిస్టర్కి నేను 2-3 minutes లో నా టైం ఇస్తాను, నేను అప్పగించేస్తాను. ఒక 2-3 minutes చిన్న డెసిషన్, ఒక చిన్న తీర్మానం. ఎంత వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ లేకపోతే ఏం బాగుంటుంది? ఒక చిన్న తీర్మానం. దేవా, సిగ్నేచర్, ఒక చిన్న తీర్మానం. దేవా, నా జీవితం సాతాను చేతులు నేను పెట్టినా. మీరే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క చేతిలో మీ జీవితాన్ని పెడతాను. దేవా, నా జీవితాన్ని చేతులు పెడతానే, సాతాను చేతులు పెట్టిన పోవడం, మనుషుల చేతిలో పెట్టిన, స్నేహితుల చేతిలో పెట్టిన, నా సొంత ఆలోచన, నా సొంత తలంపులు వైపు తెలియని. Lord, I would like to give my life to you. దేవుడు అన్నాడు, నా కుమారుడా, మై సన్, నీ హృదయం నాకు ఇవ్వు. Give your heart to me. Give your heart to me. నీ హృదయం నాకు ఇవ్వు అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు. దేవా, నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమారు ఐదొలైనాను పరలోక దర్శనం విలువైన అయినా నీ ప్రేమతో చేర్చినావు అందుకే దేవా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం 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 సృష్టి సమానిస్తూ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ యొక్క అమూల్యమైన సమయంలో ఎంతో చక్కగా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం, యవనస్తులకు ఎంతో అవసరమైనటువంటి వర్తమానం అందించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇలాంటి వాక్యాలు యవనస్తులకు చాలా అవసరమైనది. వారికి ఏ రీతిగా నడిపించారు. మీకు సమయం అనుకూలించకపోయినప్పటికీ కూడా, కొంచెం కనెక్టివిటీ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా దేవాదేవుని సన్నిధిలో బలమైన వర్తమానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. మీరు మరలా మా మధ్యలోనికి వచ్చి గాస్పుల్ పరమగీతములు ప్రెజెంట్ లో మీరు మరలా వాక్య పరిచర్య చేయాలి కోరుతూ ఆశతో మీ కొరకు ఎదురు చూస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీ సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇరువురు కూడా యవనస్తులకు ఎంతో బలమైనటువంటి పరిచర్య, బలమైన ఆరాధన చేస్తూ చాలా మంది యవనస్తులు, చాలా మంది మీ వాక్యాలు కానీ మీ యొక్క సాంగ్స్ కానీ వింటూ ఎంతగానో బలపరచబడుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ప్రభువు మిమ్మల్ని బలపరిచి బలంగా నిలబెట్టి వాడుకొనును గాక. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే ఉన్నట్లయితే మీ కొరకు మేమందరం కలిసి ఏక మనసుతో మీ కొరకు, మీ పరిచయ కొరకు, మీరు చేస్తున్నటువంటి సువార్త కొరకు ప్రార్థన చేస్తాము. అందరం కూడా తలలు వంచుదాము, అందరము కూడా ఏకీభవిద్దాము. ఎంతో బలమైనటువంటి వర్తమానం, విలువైన సందేశం అందించే దైవ సేవకులు నానా రకాల పరిస్థితుల్లో నడిపించబడుతూ ఎంతో భారభరితమైనటువంటి ఆత్మల కొరకు పరిగెత్తుతూ, ఎంతో ఆత్మల కొరకు, నశించిపోతున్న వారి కొరకు భారము కలిగి భారమైన హృదయముతో
పరిచర్య చేస్తున్నటువంటి బ్రదర్ గారి నిమిత్తం, పరిచర్య నిమిత్తం, సంఘం నిమిత్తము మన మధ్యలో ఉన్న అనంతరామయ్య గారు ప్రార్థనలోనికి నడిపిస్తారు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ గల తండ్రి, ఆయన నీ పేరు కుమారుని నువ్వు మాట్లాడిన అమూల్యమైన మాటలు ఆయన. అవును తండ్రి ప్రభా, చేతిలో సాధనముగా ఉండాలి ప్రభా. నీ చేతులు బాగుపడాలు నాకు పవిత్రంగా వినిపించిన ఆయన 2 మార్గాలు మా ముందు పెట్టిన దేవా, ఆ 2 మార్గాలను మాకు చూపించిన దేవానికి స్తోత్రం. అదే తండ్రి, దీపస్తంభంలో ఈ లోకంలో ఉండాల్సింది చేతి ద్వారా ఈ లోకానికి వెలిగియాల్సిన వేళ తండ్రి సాతాను చేతిలో పడిన ప్రభా స్తంభంగా జ్ఞాపకంగా మిగిలిపోయి ఉన్నది తండ్రి. ఆయన క్షమించిన తండ్రి, బలంతో నాయన ప్రభ ఏదో నాయన ప్రభ తన ప్రజలకు తన వెలుగు తండ్రి ఆ తన చేతిలో పడబడి తండ్రి తన కన్నులను ఆయన ప్రభ తీర్చివేయబడి గుడ్డి వాడిగా నీ సన్నిధిలో మోకరించుకొని వాడిగా మార్చబడినాడు తండ్రి. అటువంటి స్థితిలో లేకనైనా ప్రభ మేము జారిపోనీయకోకుండా తండ్రి అయినా అటువంటి స్థితిలో మమ్మల్ని చేరనీయదు. మా కాళ్ళు నాయ ప్రభ పాదాలు చేరకుండా తొట్టిల్లకుండా పండ పైన నాయ ప్రభ దృఢంగా నిలవబెట్టమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి యవనస్తుడు నాయ ప్రభ యవన ఇచ్చల నుంచి దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. అయినా శరీరాశ జీవ ప్రముఖ నిరాశ నుంచి నాయ ప్రభ మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నేను నిన్ను పొంది నడుచుకునే భాగ్యం మాకు తెచ్చి అడుగుతున్నా తండ్రి. పౌలు ఉన్న మాటలనే ప్రభ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయినా మునుపటి స్థితి ఎలాంటిదో నాయన ప్రభ ఎదిగి కూడా నాయన ప్రభ ఎప్పుడైతే తండ్రి మా జీవితాలను నీ చేతిలో అప్పచెప్పుకున్నామో నైనా ఇంకా నాయన ప్రభ లోపరుచుకున్నామో తండ్రి. ఇంకా తిరిగి నాయన ప్రభ వెనకటి వైపు నాగలిపై చేసి వెనకటికి తిరిగి చూడకోకుండా తండ్రి నాయన ముందుకు సాగిపోయే కృపను మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయినా అటువంటి కృప నాయ ప్రభ ప్రతి యవనస్తునికి యవనస్తురాలకి నాయ ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు నాయ ప్రభ దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఎంతో మందికి నాయ ప్రభ మాదిరికరంగా మా అడుగులు స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను సమయాన్ని ఇచ్చిన ప్రభ నీ అమూల్యమైన మాటలు అందించిన సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి. నేను తండ్రి సహోదరినాయ ప్రభ ఏ స్థితిలోనైనా ప్రభ నీకు వాడబడినాయ ప్రభ సాక్షిగా నిలబడినాయ ప్రభ ఎంతో మందికి నాయ ప్రభ జీవ మాటలు అందించుతుంటే వెళ్ళ తండ్రి. ఆ నోటినాయ ప్రభ నీ కూరగా ఇంకా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. విన్న వాక్యం ప్రభావం ప్రభ 30 ఫలించి తండ్రి సన్నిధికి వచ్చి లాగిన కృప చూపమని అడుగుతూ దేవుడు రక్షకుడైన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్, ఎంతో చక్కగా ప్రార్థన చేసిన అనంతరామయ్య బ్రదర్ కు వందనాలు. ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం మీకోసం, మీ పరిచయ కోసం. మేము తరపున మేము అట్లా మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాము. ఇంకా బహుబలంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని అనౌన్స్మెంట్లు ఉన్నాయి, గమనించండి. గాస్పుల్ పరమగీతముల పేజీ ద్వారా శనివారం, ప్రతి ఆదివారం